ధ్యానం చేసుకుందాం. గత వారం ఒక వాక్యమును మనం ధ్యానించి ఉన్నాం. అయితే ఈ దిన వర్తమానము గత వారం మాట్లాడుకున్న వర్తమానమునకు కొనసాగింపు. గత వారం చూసిన మూల వాక్యమును మనం మరొకసారి గమనం చేద్దాం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 17వ వచనము. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం. కాబట్టి అన్యజనులు నడుచుకొనున్నట్లు మీరు ఇక మీదట నడుచుకొనవలెదని ప్రభువునందు సాక్ష్యమిచ్చుచున్నాను. కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు మీరిక మీదట నడుచుకొనవలదు వద్దు అని ప్రభువునందు సాక్ష్యమిచ్చుచున్నాను. ప్రభువునందు ఏం చేస్తున్నాను? సాక్ష్యమిచ్చుచున్నాను. అన్యజనులు నడుచుకున్నట్లుగా మీరు నడుచుకొనవద్దు. వారు వారికి ఇష్టం వచ్చిన తీరులో నడుచుకుని వెళ్తూ ఉంటారు, వారికి తోచిన విధంగా ప్రవర్తిస్తూ ఉంటారు. అయితే నీవు నీకిష్టం వచ్చినట్లుగాను నీకు తోచిన విధంగా నడుచుకొనుట కాదు, కానీ వారు నడుచుకొనినట్లుగా, వారు నడుచుకోవడానికి ఆధారము వారి ఇష్టమే. వారు నడుచుకొనుటకు ఆధారము వారి కంటి చూపే. అది చూచినట్లుగా వారు నడుచుకుంటారు. కానీ నీ విధానము, నీ నడక వారికి తగినట్లుగా, వారిదైనట్లుగా కాక నీవు వేరుగా ఉండాలి. నీ విధానము, నీ ఆలోచన, నీ తీరు వేరుగా ఉండాలి. మరొకసారి మాట చెప్తాను. వారు నడుచుకున్నట్టుకు ఆధారము వారి ఆలోచన, వారి ఇష్టము, వారి కంటికి నచ్చినట్లుగా, మనసుకు తోచినట్లుగా, వారు విన్నట్లుగా వారు నడుచుకుంటారు. ఒక క్రమము లేదు. ఎలా నడుచుకుంటావు? నాకు తోచినట్లుగా, నాకు అర్థమైనట్లుగా, నాకు ఇష్టం వచ్చినట్లుగా అన్న తీరు లోకముదు. అయితే మన యొక్క తీరు ఆ విధంగా కాదు. మనకు ఇష్టం వచ్చినట్లుగా కాదు, దేవుని ఇష్టమే మన ఇష్టముగా ఎంచి నడుచుకున్న వాళ్ళను. ఇది వేరైన విధానము. మన కంటికి ఏది కనిపిస్తుందో, ఏది నచ్చుతుందో దాన్ని బట్టి కాక, వెలిచూపు వల్ల, బాహ్య సంబంధంగా వెలిచూపు, బయట చూపు వల్ల కాక, విశ్వాసము ద్వారా చూచి ఆ ప్రకారంగా నడువబద్ధులమై ఉంటున్నాము. మన నడక వేరే, వెలిచూపు వలన కాదు, విశ్వాసము వలనైన నడక. ఏది చెప్తున్నారో మంచిదని చెప్పి ఆ ప్రకారముగా కాక దేవుని వాక్యమునే ప్రమాణముగా ఎంచి, నీ ఆలోచనకు ప్రమాణము దేవుని యొక్క వాక్యము, నీ నిర్ణయాలకు ప్రమాణము దేవుని యొక్క వాక్యము. దీనిని ప్రమాణముగా ఎంచి ప్రామాణికంగా తీసుకొని, ఏంటయ్యా నీకు ప్రామాణికం? ఎలా నిర్ణయాలు తీసుకుంటావు? ఎలా ఆలోచన చేస్తావు? వాక్యాన్ని బట్టండి. దేవుని వాక్యం ఉంది మాకు, దేవుని గ్రంథం ఉంది మాకు, దేవుని ఆలోచన ఉంది మాకు. ఈ ప్రకారంగా మనం నడుచుకునే వాళ్ళం. సరే, ఏదేమైనా అన్యజనులు నడుచుకోవడానికి ఆధారము, ప్రామాణికము, వారి కంటి చూపు, వారికి నచ్చినది వారి ఇష్టమైతే, నీవు నడుచుకున్న విధానమునకు ప్రామాణికము దేవుని మాట, దేవుని ఇష్టము, దేవుని ఉద్దేశములే నీ యొక్క నడకకు ప్రామాణికములుగా ఉండాలి. పౌలు అంటాడు, కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు మీరు ఇక మీదట నడుచుకునవద్దు అని మీకేం చేస్తున్నాను? నేను సాక్ష్యమిస్తున్నాను, తెలియపరుస్తున్నాను. క్రైస్తవ జీవితము వేరైన జీవితము.
వేర్పాటు జీవితము. చెప్పండి, ఏ జీవితం ఇది? అందరు గట్టిగా చెప్పాలి. వేర్పాటు అనే పదం యొక్క అర్థం ఏదంటే వేరుపరచబడిన జీవితము. ఏ క్రిస్టియన్ లైఫ్ ఈజ్ ఏ సపరేటెడ్ లైఫ్. క్రైస్తవ జీవితము వేరైన జీవితము, వేరుపరచబడిన జీవితము, వేరుగా ఉండవలసిన జీవితము. A Christian should maintain separation strictly. ఖచ్చితముగా ఈ వేర్పాటును అనుకరించాలి. క్రైస్తవ జీవితము వేర్పాటు జీవితము. గత వారం ఇదే విషయాన్ని మీతో మాట్లాడాను. అయితే ఈరోజు నా దానికి కొనసాగింపు అని మీతో మాట్లాడుతున్నాను. ఈరోజు నా సందేశం ఏదంటే, ఒక క్రైస్తవుడు ఏ విధంగా వేరైన జీవితాన్ని కలిగి ఉండగలడు? కరెక్టేనండి. వాక్యము చెప్తున్నట్లుగా, ప్రసంగం ద్వారా దేవుని మాటను బట్టి మీరు హెచ్చరిస్తున్నట్లుగా వేరుపరచబడిన జీవితమే జీవిస్తాము. అయితే ఆ వేరుపరచబడిన జీవితం ఎలాగునా? హౌ కెన్ ఎ క్రిస్టియన్ లివ్ ఏ సపరేటెడ్ లైఫ్? ఒక క్రైస్తవుడు ఎలాగునా వేరుపరచబడిన జీవితాన్ని జీవించగలడు? ఎలాగో జీవించగలడు? ఎలా సాధ్యపడుతుంది? కరెక్టేనండి, వేరే జీవిస్తాము, ఆశ ఉన్నది, అనుసరించాలన్న గొప్ప సంకల్పం ఉన్నది. అయితే ఎలాగో అర్థం కావటం లేదు అని మీరు అనుకున్నట్లయితే, క్రైస్తవుడు వేరే ఉండవలసిన విషయముల గురించి, ఎక్కడెక్కడ నీవు లోకముతో ఏకీభవించక, లోకముతో కలవక వేరుగా ఉండవలెనో బైబిల్లో చెప్పబడిన కొన్ని విషయాలు మీ ఎదుట పెడతాను. ఆ విషయాలు నువ్వు లోకముతో ఏకీభవించక, లోకముతో కలవక, లోకము తీరున వెళ్ళక నీవు వేరుగా ఉండాలి. ప్రజలు చూస్తున్నప్పుడు, దేవుడు నిన్ను గమనిస్తున్నప్పుడు, నీవు వారితో కలవక, వారితో ఏకీభవించక నీవు వేరుగా ఉండవలసిన అవసరత ఉంటావున్నది. వేరుగా ఉండవలసిన అవసరత ఉంటావున్నది. క్రైస్తవుడు వేటి నుండి వేరవ్వాలి, ఎలాగా వేరుగా జీవించాలి అనే విషయాన్ని మనం ధ్యానం చేద్దాం. బైబిల్ గ్రంథంలో బైబిల్ గ్రంథంలో నుండి మీకు 5 ప్రాముఖ్యమైన విషయాలు మీతో మాట్లాడుతాను. ఎలాగా మనం వేరైన జీవితం జీవించాలి, వేరుగా ఉండాలి అనే దాని గురించి 5 ప్రాముఖ్యమైన విషయాలు మీతో మాట్లాడుతాను. మీరు శ్రద్ధగా ఆలకించండి. నంబర్ 1, రాసుకునేవారు ఉంటే శ్రద్ధగా ఎలా రాసుకునండి. మొట్టమొదటి విషయం ఏదంటే, అన్యజనుల సహవాసము నుండి వేరుగా జీవించాలి. అన్యజనుల సహవాసము నుండి వేరుగా మనం జీవించాలి. బైబిల్ గ్రంథంలో ఈ మాటలు మనం చూద్దాం. 2వ కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం. 2వ కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం. నీవు అవిశ్వాసులతో జోడుగా, ఏంటి మాట యొక్క అర్థము? అవిశ్వాసులతో జోడుగా అనే మాట యొక్క అర్థం ఏంటిది? జోడుగా అంటే ఇన్ ఫెలోషిప్ అని. యూ షుడ్ నాట్ బి ఇన్ ఫెలోషిప్ విత్ అన్గాడ్లీ. అవిశ్వాసులతో, అన్బిలీవర్స్తో జోడుగా ఉండవద్దు. అందుకే మొదటి విషయం చెప్పాను, నీవు లోక సంబంధమైన సహవాసము నుండి వేరుగా ఉండాలి. ఎలాగయ్యా నేను వేరుగా ఉండేది? దేవుని కొరకు ప్రత్యేకంగా బ్రతకాలని ఉంది. ఎలాగునా అంటే, మొట్టమొదటిగా అవిశ్వాసుల నుండి, అన్గాడ్లీ, దైవికము కాని వ్యక్తుల నుండి నీవు వేరై ఉండాలి. అవిశ్వాసులతో
జోడుగా ఉండవద్దు అని దానికి వివరణిస్తాడు. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తునకు బెలియాలుతో ఏమి సంబంధము, అవిశ్వాసుతో విశ్వాసికి పాలు ఎక్కడిది, సహవాసం ఎక్కడిది, దేవుని ఆలయమునకు విగ్రహమునకు ఏమి పొందిక. ఈ మాటల యొక్క అర్థం ఏంటిది? వారితో నీకు సంబంధం ఏంటిది? క్రీస్తునకు బెలియాలుతో ఏమి సంబంధము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, అవిశ్వాసులతో జోడుగా ఉండవద్దు, మీ సహవాసము వారితో ఉండనివ్వవద్దు. ప్రభు అయిన దేవుడు ఇశ్రాయేలీలు ఐగుప్తుల బానిసలుగా ఉండి మోషే ద్వారా వారిని బయటకు తీసుకుని వస్తున్నప్పుడు ప్రభు ఒక మాట చెప్పాడు వారితో, నేను మిమ్మల్ని ఇక్కడి నుంచి విడిపించి పాలు తేనెలు ప్రవహించు ప్రదేశానికి నడిపిస్తున్నాను. అక్కడికి వెళ్ళిన తరువాత ఆ దేశ నివాసులతో మీరు నివాసం ఉండబోతున్న ఆ దేశ నివాసులతో మీరు నిబంధన చేసుకోవద్దు, మీకు సహవాసము చేయవద్దు, వారితో మీకు సహవాసము లేదు. అవిశ్వాసంతో నీకు సంబంధం ఏంటిది? మొట్టమొదటిగా వేరైన జీవితంలోని మొట్టమొదటి ప్రాముఖ్యమైన విషయము, అన్యజనుల సహవాసము నుండి వేరుగా జీవించు. అన్యజనుల సహవాసము నుండి, వారితో నీకు సహవాసం వద్దు, ముచ్చట్లొద్దు, టైంపాస్ వద్దు, అది నీకు తగదు. ఒక చిన్న క్లారిఫికేషన్ ఇక్కడ మీకు చెప్తాను, శ్రద్ధగా వినండి. కొద్దిమంది ఆలోచన ఉన్నవారు అడగవచ్చు నీ విధంగా, అయ్యా వారితో సహవాసం లేకపోతే వారితో సహవాసం వద్దు, పొత్తు వద్దు, సాంగత్యం వద్దు, వారికి మనకేంటి సంబంధం, పాలెక్కడిది అంటున్నారు కదా. మరేమో నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమించమన్నాడు కదా దేవుడు. నిన్ను వలే, ఒక ప్రక్కనేమో నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమించమంటున్నారు, మరి ఒక ప్రక్కనేమో అసలు వాడితో నీకు సంబంధం ఏంటంటున్నారు. ఎలాగండి అని అడిగితే చాలా జాగ్రత్తగా ఈ బ్యాలెన్స్ మీరు అర్థం చేసుకోవాలి. నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమించమన్నాడు ప్రభు. అదే దేవుడు నువ్వు నీతి కలిగిన వాడు, యేసు రక్తాన్ని బట్టి దుర్నీతితో నీకు సాంగత్యం లేదు, నువ్వు వెలుగులోనికి పిలువబడి ఉన్నవారు, చీకటితో నీకేమి సంబంధం అంటున్నాడు. నువ్వు క్రీస్తుతో ఉన్నవాడివి, అపవాదితో నీకు పొత్తేంటి అంటున్నాడు. అవిశ్వాసితో విశ్వాసికి జోడెక్కడిది, పాలెక్కడిది అంటున్నాడు. అవిశ్వాసులతో జోడుకి ఎలాగేది సాధ్యమండి అంటే జాగ్రత్త వినాలి. నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించమని ప్రభువు చెప్పారు. ఎలాగా ఈ ప్రేమ దేవుని బిడ్డలారా అంటే, ఈ రెండింటిని ఒక దగ్గర పెడితే మనకు అర్థమయ్యే ప్రాముఖ్యమైన విషయం ఏదంటే, అవిశ్వాసులతో నీ మాట మంతి, నీ సహవాసం ఎంతవరకు అంటే, దేవుని ప్రేమను వారికి చాటి చెప్పి దేవుని కొరకు వారిని సంపాదించడానికే నీ మాట మంతి, నీ సహవాసము. నువ్వు అన్యులతో మాట్లాడుతున్నావు, సహవాసము చేస్తూ ఉన్నావు అంటే లక్ష్యం ఏదై ఉండాలంటే, జాగ్రత్త వినాలి, గురి ఏదై ఉండాలంటే వారిని దేవునిలోకి నడిపించడానికి, దేవుని ప్రేమను వారికి చూపించడానికి, దేవుని సన్నిధికి వారిని నడిపించడానికి ఈ మూడు గురిగా ఉండి మాత్రమే నువ్వు వారితో మాట్లాడాలి, సహవాసము చేయాలి. దానికి మించిన నీ స్నేహము పాపమే. ఎందుకు నువ్వు మాట్లాడాలి, ఎంతవరకు నీ మాటలంటే వారికి దేవుని ప్రేమను చూపించుట కొరకు, దేవుని కొరకు వారిని సంపాదించుట కొరకు, దేవుని సన్నిధికి వారిని నడిపించుట కొరకు. నువ్వు వారితో స్నేహం చేస్తున్నావా, వారితో మాట్లాడుతున్నావా, మంచిగా ఉంటున్నావా, ఏంటి దాని గురి అంటే వారు దేవుని ప్రేమను వారికి చూపించాలి, దేవుని కొరకు వారిని సంపాదించాలి.
దేవుని సన్నిధికి వారు నడిపించాలి. ఈ గురితో స్నేహం చేయి, ఈ గురితో సహవాసం కలిగి ఉండు, ఈ గురితో మాత్రమే ప్రేమ చూపించు. దానికి మించినది పాపమే. అవిశ్వాసంతో నీకు జోరెక్కడిది? నువ్వు మాట్లాడుతున్నావా దేవుని కొరకు వారిని సంపాదించాలని, ఏదో ఒక దినాన దేవుని కొరకు వారిని నడిపించాలి, దేవుని సన్నిధిలో వారిని చూడాలనే లక్ష్యంతోనే వారితో మాట్లాడు. అదే గురితో పనిచేయి. ఎప్పుడు మాట్లాడినా చివరికి అక్కడికే తీసుకెళ్ళు. కొంతమందిని చూడండి, ఏ టాపిక్ మొదలుపెట్టు చివరికి అక్కడ తేల్తారు. వారికి నచ్చిన టాపిక్ దగ్గర తేల్తారు. ఏదైనా ప్రారంభించు, ఇక అక్కడే తేల్తారు. మనం కూడా అంతే. బాగున్నారని మొదలుపెట్టిన, వ్యాపారం ఎలా ఉందయ్యా అని పలకరించిన, ఆరోగ్యం కుదుట పడిందా అని పరామర్శించిన, దేవుని బిడ్డలారా ఇక చివరికి అక్కడికే తేలాలి. యేసు ప్రభు రక్షకుడు నీ కొరకు రక్తం కార్చాడు, నిన్ను ప్రేమిస్తున్నాడు, నీ కొరకు లోకానికి వచ్చాడు. నమ్ముతావా నిత్య జీవము, నమ్మలేదా పాతాళమున్నది. ప్రభుని అంగీకరించు, ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు అన్న దగ్గరే నీ అంశం తేలాలి. మొదలుపెట్టావు, మాట్లాడుతున్నావు, చివరికి సినిమాల దగ్గర తేలుతున్నావు, చివరికి సీరియల్ దగ్గర తేలుతున్నావు, చివరికి వ్యాపారం దగ్గర తేలుతున్నావు. నో, బైబిల్ చెప్తుంది ఎంతవరకయ్యా నీ సహవాసం? లోకస్తులతో ఏంటి నీ సహవాసం? దేవుడే చెప్పాడు, వారితో జోడుగా ఉండకుడి, ఆ దేశ నివాసులతో నిబంధన చేసుకునవద్దు. ఆ దేశ వాళ్ళతో నీకు సంబంధము వద్దు. 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం. సరే, మొదటి చూద్దాం. 2వ దినవృత్తాంతాలు 20:37. 2వ దినవృత్తాంతాలు 20, కొంచెం వెనక రండి, యెజ్రా గ్రంథం నుంచి 20:37. 2వ దినవృత్తాంతాలు. అతడు యెహోవా దృష్టికి యథార్థముగా 375 పేజీ. అప్పుడు మారేషావాడును దోదావాహు కుమారుడునగు ఎలియాజరు, నీవు అహజ్యాతో స్నేహము చేసుకుంటివి గనుక యెహోవా నీ పనులను భంగము చేయనని యెహోషాపాతు మీద ప్రవచనం ఒకటి చెప్పెను. తలలు పైకెత్తండి. ఇక్కడ దేవుడు ఎలియాజరు అనే దేవుని ప్రవక్త ద్వారా యెహోషాపాతు అనే యోధారాజుతో మాట్లాడుతున్నాడు. యెహోషాపాతా, నీవు అహజ్యాతో స్నేహము చేసుకుంటివి. ఎవరితో స్నేహం చేస్తే దేవుడికి ఏంటి? నీ ఫ్రెండ్ ఎవరైతే దేవుడికి ఏంటి? నో, గాడ్ ఈజ్ ఈవెన్ కేరింగ్ యువర్ ఫ్రెండ్షిప్. నీ సహవాసమును కూడా దేవుడు దృష్టిస్తున్నాడు. దేవుడు అడుగుతున్నాడు. యెహోషాపాతు ఫ్రెండ్షిప్ దేవుడు ప్రశ్నిస్తున్నాడు. ఓ కింగ్ యెహోషాపాత్, వై ఆర్ యూ ఈక్వల్లీ యోక్డ్ విత్ అహజ్యా? ఎందుకు నువ్వు సమానంగా ఉన్నవయ్యా ఆయనతో? యెహోషాపాతా, ఎందుకు నీవు అహజ్యాతో స్నేహము చేశావు? దేవునికి ఉద్దేశం ఏదంటే, వై ఆర్ యూ హ్యావింగ్ ఫ్రెండ్షిప్ విత్ అన్గాడ్లీ అనేది దేవునికి ఉద్దేశం. ఎందుకు నీవు అన్యుడితో సహవాసం, అన్యుడు కాదు, దేవునికి దూరమైన వాడితో ఎందుకు నీ సహవాసం? పోనీ సహవాసమేదో అహజ్యాను దేవుని లోనికి నడిపించడానికి సహవాసం అంటే అది కాదు. వ్యాపారము కొరకు సహవాసము, ఇది నాకు ఇష్టం లేదన్నాడు దేవుడు. ఒకవేళ యెహోషాపాతు
ఆసియాతో స్నేహము దేవుని వద్దకు నడిపించడానికి అయినట్లయితే కనుక దేవుడు అంగీకరించేవాడే. కానీ విశేషం ఏంటంటే యెహోషాపాతు అహజ్యాతో స్నేహం దేనికంట? జోసెఫ్ బిజినెస్ ఏంటంట? బిజినెస్ పార్ట్నర్షిప్. దేవుని వద్దకు నడిపించడానికి, దేవుని కొరకు వారిని సంపాదించడానికి, దేవుని సన్నిధికి వారిని నడిపించడానికి, దేవుని ప్రేమను వారికి చూపించడానికి నువ్వు మాట్లాడాలి, సహవాసము చేయాలి. మినహా దానికి మించిన స్నేహము సహవాసము పాపమైపోతుంది. అనేక మంది నీకు స్నేహితులు ఉన్నారు కదా, ఎందుకు నీ స్నేహం? ప్రభు కొరకు నడిపించడానికి, ప్రేమ చూపించి దేవుడి బిడ్డలు ఇలా ఉంటారు అని నీ వారికి చూపించడానికే నీ స్నేహం. వారితో ప్రేమగా మాట్లాడుతూ దేవుని బిడ్డలు ఇలా మాట్లాడతారా అని చెప్పడానికే నీ స్నేహం. వారి ఇబ్బందులో వారిని పరామర్శించేంత ప్రేమ దేవుడి బిడ్డలకు అనుకునేట్లు చేయడానికే నీ స్నేహం. దేవుని సన్నిధికి నడిపించడానికి, దేవుని కొరకు వారిని సంపాదించడానికి పరిమితమై ఉండాలి నీ స్నేహము సహవాసము. అందుకే ప్రభు అన్నాడు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. అయితే దేవుణ్ణి దాటి స్నేహం చేయొద్దయా, అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, క్రీస్తునకు బిలాలతో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు. నీవు అన్యులతో సహవాసం కలిగి ఉండదు. ప్రభు చెప్పాడు. పౌలు ఒక విషయాన్ని చెప్పి మాట్లాడతాడు. 2 తిమోతి పత్రిక 4వ అధ్యాయము, 2 తిమోతి పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం. క్రొత్త నిబంధనలో హెబ్రీ పత్రిక ముందు తీతు ఉంటుంది, తీతుకు ముందు 2 తిమోతి 4వ అధ్యాయం 9వ వచనం. క్షమించండి, 10వ వచనమా, 190 కొత్త నిబంధనలో 196 పేజీ. దేమా ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి దెస్సలోనికకు వెళ్ళాను. డిమస్ అనేవాడంట, తెలుగులో దేమా అని ఉంది. దేమా అనేవాడు యహలోకమును స్నేహించి దెస్సలోనికకు వెళ్ళాను. దెస్సలోనిక ఎ సిటీ, అప్పటికి అభివృద్ధి చెందిన పట్టణం. ఏంటండి పొద్దాక ఈ బతుకు? సిటీలో ఎంత బాగున్నారో, ఫ్యాషన్గా అందరూ ఉంటుంటే అట్లా ఉండొద్దు అంటారు ఏంటండి నన్ను. దెస్సలోనికే వెళ్ళాడంట డిమస్ అనేవాడు. సిటీ లైఫ్ కావాలి, ఒక పక్కనంతా తీసేయాలి, 26 చోట్ల తిరగాలి ప్యాంటు, వాట్ బ్రో అనాలి. ఇవన్నీ ఫ్యాషన్గా ఉన్నాయి. వందనాలు బ్రదర్, ప్రైజ్ లార్డ్ బ్రదర్. ఏంటండి ఈ లైఫ్? ఎక్కడికి వెళ్ళినా బైబిల్ పెట్టుకెళ్ళాలి. ఏంటండి ఈ లైఫ్? వద్దు, అల్ట్రా మోడర్న్ సిటీకి వెళ్తా, తెస్సలోనికకు వెళ్తా. ఎందుకు వెళ్ళాడంటే తెస్సలోనిక ఇహలోకమును స్నేహించి. పౌలు అంటాడు, అయ్యా మొన్నటిదాకా నా పక్కన ఉన్నాడే దేమా, అయిపోయింది, రానే వచ్చింది చివరి క్షణం. ఏం చేశాడంటే ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి ఎక్కడికి వెళ్ళాడు? ఈ సహవాసం విడిచిపెట్టేశాడంట. ఏ సహవాసం? పౌలుతో సహవాసాన్ని విడిచిపెట్టాడు. పౌలుతో సహవాసముని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళాడంటే గనుక తెస్సలోనికకు వెళ్ళాడు. నన్ను విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళాడు? డిమస్ అనేవాడంట
పౌలుతో సహవాసం విడిచిపెట్టి ఇహలోకమును స్నేహించి రంగురంగుల బట్టలు వేయటానికి, ఇష్టం వచ్చినట్లు పడడానికి, ఫ్యాషన్గా ఉండడానికి తెస్సలోనికకు వెళ్ళాడంట. ఫ్యాషన్ తప్పులేదు కానీ హుందాగా ఉండాలి, అసభ్యంగా ఉండకూడదు. మోడర్న్గా ఉండు కానీ అసభ్యంగా ఉండకూడదు. మోడర్న్గా ఉండు కానీ ఏం చేయకూడదు, అసభ్యంగా ఉండకూడదు. రెండు రకాలైన దుస్తులు ఉంటాయి. పైన వేసుకునే బట్టలకు లోపల ధరించే బట్టలు, పై బట్టలు. రోజున ఫ్యాషన్ అంటే లోపల బట్టలు పై కనిపించాలి. మీరు అండర్వేర్ బ్రాండ్ బయటకు కనపడాలి. అసభ్యకరమైనది ఫ్యాషన్ ఎలా అవుతుంది? ఆలోచన ఉండటం లేదా? క్రైస్తవుడా, లోకానికి నీకు తేడా ఉండొద్దు. నీ వస్త్రధారణ ఎంత హుందాగా ఉండాలి, మనం ఎంత హుందాగా ఉండాలి. నచ్చిన రంగు ధరించు, పర్లేదు, హుందాగా ఉండు, అసభ్యంగా ఉండొద్దు. ఇహలోకమును స్నేహించి దేమా నన్ను విడిచిపెట్టేశాడయ్యా. ఎవరితో సహవాసం ఉండాలో ఆ సహవాసముని విడిచిపెట్టి పౌలుని విడిచి ఎక్కడికి వెళ్ళాడంట? తెస్సలోనికకు వెళ్ళెను. దేమా ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి ఎక్కడికి వెళ్ళాడు? తెస్సలోనికకు వెళ్ళాడు. మొట్టమొదటిగా నువ్వు వేరే ఉండవలసినది లోకముతో, లోక సహవాసముతో వేరే ఉండాలి. మొట్టమొదటిగా నువ్వు వేరే ఉండవలసింది లోకములో లోక సంబంధమైన వ్యక్తులతో సహవాసము నుండి నువ్వు వేరుగా ఉండాలి. వాళ్ళతో సహవాసం కాదు, నువ్వు ప్రత్యేకంగా బ్రతకాలి. నీ పొరుగువారే, నీ తోటివారే, నీ క్లాస్మేట్సే, పనిలో నీ కొలీగ్సే. కానీ ఎంతవరకు నీ సహవాసం అంటే దేవుని ప్రేమను చూపించే వరకు, దేవుని గురించి చెప్పే వరకు, దేవుని సన్నిధికి నడిపించే వరకు. మిగతా విషయాల్లో నీ తీరు వేరు, నీ మాట వేరు, నీ ఉద్దేశాలు వేరు. నంబర్ 1, లోకం యొక్క స్నేహము సహవాసము నుండి దూరముగా ఉండు, దూరముగా ఉండు. రెండవది, లోక ఆచారముల నుండి, అన్యజనుల ఆచారముల నుండి వేరుగా ఉండు. మొట్టమొదటి, అన్యజనుల లేదా లోకస్తుల సహవాసము నుండి వేరుగా ఉండు. నంబర్ 1. రెండవది, అన్యజనుల లేదా లోకస్తుల ఆచారముల నుండి వేరుగా ఉండాలి. ఆచారముల నుండి వేరుగా ఉండాలి. అయ్యా, ఇది నీ కొరకే వాక్యం. అమ్మా, ఇది నీ కొరకే వాక్యం. ఆచారాలు నిన్ను పట్టి పీడిస్తూ ఉన్నాయి. ఏదో ఒక సాకు చెప్పి, ఏదో విధంగా సర్దు చెప్పుకొని అలా అడుగులు వేయడాకే నువ్వు ముందుకు వెళ్తున్నావు. జాగ్రత్త. వేరే ఉండమని ప్రభు మాట్లాడుతున్నాడు. వేరే ఉండమని, అన్యజనుల లోకస్తుల ఆచారముల నుండి నువ్వు దూరమైపోవాలి. ఇది నంబర్ 2. రోమాపత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. రోమాపత్రిక 12:2. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును. ఈ మాట విన్నారండి? ఏమండి, విన్నారా? అర్థమయ్యేది చదువుకోండి. మీరు ఈ లోక మర్యాదను అనుసరించక, ఈ లోక మర్యాద ఒకటి ఉంది. కుడికాలు ముందు పెట్టమని,
4 మూలల పసుపు పూయమని, ఆడు చెప్పిండేటికే గుమ్మం ఎత్తమని, ఆడు చెప్పిండేటికే తాళి కట్టమని. లోక మర్యాద ఒకటి ఉంది, దాని వెనక పరుగు పెడుతున్నావు. ప్రభు చెప్తున్నాడు, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక, తర్వాత ఏం చేయాలంట? ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మూట వలన రూపాంతరం పొందండి. ఈ లోక మర్యాదను అనుసరించవద్దు. ఈ లోక మర్యాదలు కొన్ని ఉన్నాయి. శకునములు, మంచి రోజులు, రంగులు, రంగురాళ్ళు, ఈ లోక మర్యాద. ఈ లోక మర్యాదను అనుసరించక ఉత్తమము అనుకూలము సంపూర్ణమైన దేవుని చిత్తం ఒకటి ఉంది. నీకు క్షేమకరమైనది, నిన్ను ఆదరించున్నది దేవుని చిత్తం ఒకటి ఉంది. నువ్వేం చేయాలంటే కనుక ఈ లోక మర్యాదను అనుసరించవద్దు. మోసుకెళ్ళినప్పుడు 3 సార్లు దింపండి. మట్టేసే ముందు మొలతాడు కాలికటం తాళ్ళు ఇప్పండి. మొలతాడు ఒకసారి ఒక పెద్ద గొడవ, చాలాసార్లు చెప్తా ఈ మాట. హడావుడి చేసేస్తున్నారు, దేవుడి మాటలు చెప్పని ఇట్లా. అద్దంపో ఓ పక్కన చెప్తాను, దేవుడి మాటలు చెప్తున్నా. ఎందుకు చెప్తాం సమాధి దగ్గర దేవుడి మాటలు? కనీసం అప్పుడన్నా అది చూసైనా బుద్ధి తెచ్చుకుంటారేమో, దేవుడిని జ్ఞాపకం చేసుకుంటారేమో అని సంకల్పంతో, అయ్యా ఎవరైనా మరణిస్తారు, నీకు కూడా ఈరోజు రాబోతుంది, దీనికి ముందే రక్షణ పొందు అన్న ఉద్దేశంతోనే 4 మాటలు చెప్పడానికి ప్రయత్నం చేస్తారు ఏ సేవకుడైనా. ఇది చెప్తా ఉంటే ఆ పక్కన ఉన్న ఒకడు అది జాబులు దిగాడు ఒకడు పట్టిపడ్డానికి, ఐదంపు ఇక నా మాటలు పులుసులో పడిపోతున్నాయి. ఇక నేను ఉండబట్టలేక చెప్పాను ఒక మాట, అయ్యా చచ్చిపోయిన ఆయన తాగి చచ్చిపోయాడు. ఈ హడావిడి చేసే బ్యాచ్ ఉన్నారే అద్దెంపు ఇద్దెంపు అని, ఎవడన్నా దగ్గర కూర్చున్నట్టు తాగొద్దురా చచ్చిపోతావు భార్య బిడ్డలను చెప్పారా? ఆ బుద్ధి లేదు. కానీ ఇగో మనకు కావాల్సింది తాడు ఉంటేయా, తాడు తెంపితేయా, చచ్చిపోయిన ఎలాగ చచ్చిపోయాడు. ఆ దెంపతులు వచ్చే అతని కుటుంబానికి అతనికి వచ్చే లాభం ఏంటిది? తాగొద్దని బతుకున్నానని చెబితే పోతుంది కదా అన్న. చెప్పినోడు ఊరుకో ఉంటాడా? ఆయన దెబ్బతింది. ఇక రచ్చ మొదలు పెట్టాడు. నేను చెప్పండి, అటు చెట్టు కిందకి వెళ్ళి పెద్దగా అరవటం. దేవుని బిడ్డలారా, ఈ లోకం మర్యాద ఇదంతా కూడా, దానివల్ల ప్రయోజనం లేదు. ఏం ప్రయోజనం అండి? ఏం ప్రయోజనం? మొలతాడు తాడు దెంపని ఏంటిదంతా? ఏంటి రచ్చ? నువ్వు కూడా వంత పాడతావు. నువ్వు కూడా దేవుని బిడ్డలారా, లోకమునకు లోకస్తుల ఆచారాలకు వేరే జీవించటం నువ్వు అనుకున్నంత సులువేం కాదు. కానీ దేవుని ప్రేమిస్తే దానికంటే సులభమైంది ఇంకోటి లేదు. ఇఫ్ యు ఆర్ రియల్లీ లవ్ గాడ్, నువ్వు నిజంగా దేవుడు ప్రేమిస్తే అది నీకు చాలా సులభమైపోద్ది. అదెందుకండి? మా నాన్నగారిని పాతిపెట్టి వెనక్కి వస్తున్నప్పుడు మా ఊరికి సమాధుల నుంచి ఊరిలోకి వచ్చే మధ్యలో కాలం ఉంటుంది. ఈ ఎవరినైనా పాతిపెట్టి వచ్చేప్పుడు అందరూ ఆ కాలంలో దిగి కాళ్ళు కడుక్కుని నెత్తి మీద నీళ్ళు చల్లుకుని వస్తారు. ఎందుకో ఎప్పటి నుంచి వస్తుందో తెలియ చల్లుకున్నారు. మా నాన్నగారు చచ్చిపోయినప్పుడు ఏమండి ఇక వస్తా అందరూ ఏమన్నారంటే కనుక అరే ఇది కాళ్ళు కడుక్కో, నేను నీళ్ళు దొరుకున్నారు. కాళ్ళు మురికైతే నేను కడుక్కుంటా, ఆచారం అయితే నేను కడుక్కోను. నా కాళ్ళు మురికిగా ఉంటే శుభ్రం కొరకు కడుక్కుంటా. అవసరం లేకపోయినా కాలంలో దిగి ఆచారం అని చెప్పి అందరూ చేస్తారని చేయమంటే చేయను. ఎత్తి మొత్తం రా వీడికి అంత పెడ, ఈ డైలాగులన్నీ వచ్చినాయి. పర్వాలేదు, ఒక మాట పడితే తప్పేంటిది? రక్షకుడికి సంతోషిస్తే చాలు. కార్యక్రమం వచ్చింది, ఆదరణ కూడిక దినం అంటాం కదా. వచ్చినప్పుడు ఏమన్నారంటే కనుక గుండు చేపించుకోమన్నారు నన్ను.
ఏంటని గుండు చేయించుకోమన్నారు. మా నాన్న చనిపోవడానికి నా జుట్టుకే సంబంధం? ఒరే వీడితో మాట్లాడలేరా, వీడితో మరి ఎంత ఎత్తి మాత్రం పనికిరాదురా, పెద్దవాళ్ళ మాట ఒక ఎంత తినాలి, మేము ఉన్నాంగా పెద్దవాళ్ళం, మేము ఉన్నాంగా. మళ్ళీ ఇంకోటి భయపెట్టాడు, ఇంకొకటి వచ్చి అంటాడు, అరే నువ్వు గుండు చేయించకపోతే మీ ఇంటి వాళ్ళకి కీడు, మా ఇంటి పేర వాళ్ళకంట కీడట. ఎవరు చెప్పారు నీకు ఎవరు చెప్పారు? వాళ్ళ నోటి చెప్పాడని కరెక్ట్గా చెప్పు నాకు. ఏమి లేదు, మొదలు పెట్టారు. ఈ లోపుగా ఇక నేను అడ్డం తిరిగేసా. అడ్డం నా జుట్టుకి మా నాన్న చావుకి సంబంధం లేదు, నేను తీను. ఇక ఈ లోపుగా ఒక ముసలాయన, మా ఊరిలో ఉన్న పెద్ద ఆయన, మా ఇంటి పేరట ఆయన వచ్చి ఆయన చేపించుకోతే నేను చేపించుకోలేప్పుడు ఆయన గుండు కొట్టేశారు. ఆయన ఏదో పాపమా అంట పాపం ఆయన కార్యక్రమం కలిసి ఆయన గుండు కొట్టేశారు. నేను బాధపడ్డా, మా నాన్న చచ్చిపోతాడు ఆయన గుండు కొట్టడం ఏమి సంబంధం? ఏమి సంబంధం? మా నాన్న చావుకి ఆయన గుండెకి ఏమైనా సంబంధం ఉందండి? కొన్నిసార్లు ఇవి మనకి కష్టంగా అనిపించవచ్చును, కానీ నీ మార్గం ఆ కష్ట మార్గమే. దేవుని ప్రేమిస్తే ఇవన్నీ సులభం. దేవుని ప్రేమిస్తే ఇవన్నీ సులభం. అన్యజనుల ఆచారముల నుండి దూరం అయిపోవాలి. ప్రభు చెప్తున్నాడు. అయ్యా అమ్మ మీరు కూడా చెప్తున్నాను, వాళ్ళు దేవుని గుళ్ళు కూర్చున్నామని చెప్పేసి పుణ్యాత్ములు మంచి వాళ్ళు అనుకోమాకండి. మీరు ముహూర్తాలు పట్టిస్తున్నారు, జాగ్రత్త. ప్రభు చెప్పిన మాటకు వ్యతిరేకంగా వెళ్తున్నారు. ప్రభు అడగడా, లెక్క చూడ్డా, త్రాసులో తూయడా, ముహూర్తాలు పెట్టట్లా, మంచి రోజులు చూడటల్లా, మంచి రోజులు చూడట్లేదా, కుడికాలు ఎడంకాలు అంటల్లా, హారతి ఇయటంలా, ఏమండి హారతి కనుమ రోజు కొడుగైట్లా, ఏంటిదంతా? ఈ లోక మర్యాదను అనుసరించవద్దు. నెంబర్ 2, దేవుని బిడ్డ ఇది తెలుగు తీసుకోద్ది మాటలు. ప్రభు మాట అంతే ఘనంగా నువ్వు స్వీకరించాలి. ఒక దినాన్న లెక్క ఉంది, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓ రోజు నువ్వు విన్నావు, నీకు అర్థమైంది సత్యం, జాగ్రత్తగా నువ్వు అనుసరించాలి. నీవే నిలబడిపోతే అన్యుడు ఎలా రక్షించగలుగుతావు? ఇప్పటికే క్రైస్తవుడని చెప్పుకుని అలాంటి ఆచారంలో కులుకుపోయిన వారికి ఎలా మాదిరిగా నువ్వు ఉండగలవు? నువ్వు మాదిరిగా ఉండొద్దు. నామకార్థ క్రైస్తవ జీవితాన్ని జీవిస్తూ అదే ముందర అనుకుంటూ ఏదో క్రైస్తవునిగా ఆదివారం చర్చికి వెళ్తూనే ఇష్టానుసారంగా లోక సంబంధమైన సంప్రదాయాలు అన్యుల కంటే అధికంగా చేస్తూ ఉండే వారికి నువ్వు మాదిరి స్థాపించొద్దా అని అడుగుతున్నాను. నువ్వు మాదిరి స్థాపించొద్దు. మీరు ఈ లోక మర్యాదను అనుసరించవద్దు. లోక మర్యాదను ఇర్మియా గ్రంథం 10:2-3 వచనాలు. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం యెహోవా సెలవిచ్చున్నదేమనగా అన్యజనముల ఆచారం, క్షమించండి 2వ వచనం చదవండి. అదే అన్న చదువుతుంది, రైట్. యెహోవా సెలవిచ్చున్నదేమనగా అన్యజనముల ఆచారముల నభ్యసింపకుడి. 3వ వచనములో అయితే మీరు వాటికి భయపడకుడి, జనముల ఆచారములు వ్యర్థములు. ఆచారములను అభ్యసింపవద్దు, ఆచారములు వ్యర్థములు. తల్లు పైకెత్తండి. దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు, అయితే అన్యజనముల ఆచారములను అభ్యసింపవద్దు. అభ్యసించటం అంటే డోంట్ ఎక్సర్సైజ్, ప్రాక్టీస్ చేయొద్దు, వాటిని అనుసరించొద్దు. అభ్యాసము, ప్రాక్టీస్ చేయటం. అన్యజనముల ఆచారములను అభ్యసింపకుడి, అన్యజనుల ఆచారములు వ్యర్థములు. అన్యుడు ఆచారాలు పెట్టుకున్నాడు. అన్యుడు ఏం చేశాడు చెప్పండి? ఆచారాలు పెట్టుకున్నాడు. అన్యజనుల ఆచారాలు. పెళ్లి భోజనాలకు వెళ్ళినప్పుడు సరి సంఖ్యలో వెళ్ళకూడదు, బేసి సంఖ్యలో వెళ్ళాలి. దినం ఎప్పుడు పెట్టాలి? 3 కానీ 5 కానీ 7 కానీ 9 కానీ 11 కానీ 13 కానీ. 4, 6, 8 ఏం చేసినాయి పాపం? ఏం చేసి
ఎవడో చెప్తాడు, నువ్వు అదే అనుకుంటావు. దేవుని మాటను కూడా అంత శ్రద్ధగా ఆచరించవు. దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు, అన్యజనుల ఆచారములు వ్యర్థములు, ఇట్స్ ఇన్ వైన్. అభ్యసింపకుడి, డోంట్ ఎక్సర్సైజ్, అనుసరించవద్దు. అన్యజనుల ఆచారాలు చిన్న ప్రక్క వెళ్ళి, సహోదరుడా ఈ పాట మనసులో పెట్టుకుంటావా? ఈ రోజున మనసులో నాటుకున్న ప్రకారంగా జీవించగలవా? అన్యులు వ్యతిరేకించిన, లోకముని త్రోసివేసిన ఈ విషయంలో దేవుని కొరకు యథార్థంగా బ్రతకగలవా? లేవియాకాండం 18:3 లేవియాకాండము 18 లేవియాకాండము 18 3 మీరు నివసించిన దేశ ఆచారముల చొప్పున మీరు, నేను మిమ్మును రప్పించుచున్న కానాను దేశ ఆచారముల చొప్పున మీరు చేయకూడదు, వారి కట్టడలను బట్టి నడువకూడదు, మీరు నా విధులు గైకొనవలెను. అదండి సంగతి. 4 ఏముంది? మీరు నా విధులు గైకొనాలి, నా కట్టడలను బట్టి నడుచుకోవాలి, వాటిని ఆచరించాలి. నేను మీ దేవుడైన యెహోవాను. దేవుడు చెప్తున్న ఇశ్రాయేలుతో, మీరు విడిచి వచ్చిన ఐగుప్తు దేశాచారాలు చేయొద్దు, మీరు వెళ్తున్నటువంటి కానాను దేశాచారాలు మీరు చేయవద్దు, అయితే నా కట్టడలు, నా ఆజ్ఞలే మీకు ఆచారములుగా ఉండాలి, వాటిని మీరు అనుసరించాలి. నేను మీ దేవుడైన యెహోవాను. నేను మీ దేవుడైన యెహోవాను. విడిచి వచ్చిన ఐగుప్తు ఆచారములు, వెళ్తున్నటువంటి కానాను ఆచారములు, వేటిని మీరు అనుసరించకూడదు, వాటిని బట్టి నడువకూడదు, చేయకూడదు, నడువకూడదు, చేయకూడదు, నడువకూడదు. మరి ఏం చేయాలి? నా విధులు గైకొనాలి, నా కట్టడలను బట్టి నడుచుకోవాలి. నా విధులు గైకొనాలి, నా కట్టడలను బట్టి నడుచుకోవాలి. రెండవ సూత్రం ఏదంటే, అన్యజనుల ఆచారముల నుండి వేరవ్వాలి. మొదటిది గుర్తుందా? మొదటిది ఏం చెప్పండి? అన్యజనుల సహవాసము నుండి, లోకస్తుల సహవాసము నుండి వేరుగా ఉండాలి. రెండవది, అన్యజనుల లేదా లోకస్తుల ఆచారము నుండి వేరవ్వాలి. ఏమన్నా గుర్తుందా? మూడవది అన్యజనుల ఆరాధన తీరు నుండి వేరవ్వాలి. అన్యజనుల ఆరాధన స్టైల్, ఆ తీరు నుండి దూరం అవ్వాలి. అన్యజనులకు ఆరాధించడానికి వారికి ఒక క్రమం ఉంది. ఆ క్రమము చొప్పున నీవు నీ దేవునికి చేయకూడదు. వారి ఆరాధనలో జాతర ఉంది, నీ ఆరాధనలో జాతర ఉండకూడదు. వారి ఆరాధనలో చేతి కట్టుకునే దారాలు ఉన్నాయి, శరీరాన్ని గాయపరుచుకునేది ఉంది. నీ ఆరాధనలో నీ శరీరాన్ని గాయపరుచుకునే తీరు ఉండకూడదు. అది వారి ఆరాధన క్రమం. నీ ఆరాధనలో ఎట్లా ఉండాలి? అది వేరుగా ఉండాలి. ద్వితీయోపదేశకాండం 12:4 ద్వితీయోపదేశకాండము 12:4 వారు తమ దేవతలకు చేసినట్లు మీరు మీ దేవుడైన యెహోవాను గూర్చి, అదండి,
వారు దేవతలకు చేసినట్లు నీవు నీ దేవుడైన యెహోవాను గూర్చి. వాళ్ళ వర్షిప్ స్టైల్ వేరే ఉంది, అది తీసుకొచ్చి నువ్వు ఇక్కడ పెట్టకూడదు. వాళ్ళు కొబ్బరికాయ కొడతారు, నువ్వు కూడా మొదలెట్టే. ఏంటిది? వాళ్ళు కొండ మీదకి వెళ్ళి పుట్టెంటుకలు ఇస్తున్నారు, నువ్వు కూడా బరికెడతా ఉండే. గొండదల్లి వెళ్ళి పుట్టెంటుకలు, నాగపట్నం వెళ్ళి ఇంకో ఎంటుకలు. ఏంటి రచ్చ? అది వారి దేవుడు, వారి ఆరాధించుకునే విధానం. నీకెందుకది? నీకెందుకు కొండలెక్కటం? నీకెందుకు కొట్లెక్కటం? వారి దేవుణ్ణి వారు ఆరాధించున్నట్లుగా పేరు మార్చి నీ దేవుడికి నువ్వు చేస్తావు. చేసేదంతా అదే స్టైలు. బొమ్మ మాత్రం ఈ దేవుడు, పేరు మాత్రం ఈ దేవుడు. ఏమండి? ఏంటన్నా? అన్యజనులు వారి దేవుళ్ళకు చేసినట్టు వాళ్ళు పండగ రోజున చింతామణి, గయోపాఖ్యానం, డ్రామాలు వేస్తారు. మనం కూడా మొదలెట్టా. క్రిస్మస్ బయట స్టేజ్ పెద్ద పెద్ద నాటి. అది ఎందుకు ఈ విధానాలు ఎందుకంటారు? దేవుడు చెప్పాడు, అన్యజనులు వారి దేవుణ్ణి వారి ఇష్టం వచ్చినట్లు వారు ఆరాధన చేస్తారు, కానీ ఆ స్టైల్లో నువ్వు ఆరాధనించడానికి వీల్లేదు. హృదయం నిండిన కృతజ్ఞత స్తుతులు చెల్లించుట మన విధానము. దేవుని సన్నిధి కుటుంబాలతో పరుగులెందుకు వచ్చి, నాథుడా నీ సన్నిధిలో నేనున్నాను, నన్ను దృష్టించమయ్యా అడగటం, అది మన ఆరాధన. సమస్తము నీవే ప్రభువా అని దేవునికి మహిమ ఆరోపించటం మన ఆరాధన. దేవుని వాక్యములోని క్రమం అర్థం చేసుకుంటూ, ధ్యానం చేసుకుంటూ, ఆ వాక్యాన్ని నేర్చుకుని సంతోషించటం మన ఆరాధన. బయటికి వెళ్ళినప్పుడు వాక్యాన్ని తలంచుకుంటూ ఆ వాక్యమును కార్యరూపంలో ప్రజలకు చూపించటం మన ఆరాధన. ఇది మన స్థితి, మన ఆరాధన స్టైల్. అన్ని జనులు వారి దేవుళ్ళకి చేస్తున్నట్లుగా నీవు నీ దేవుడికి చేస్తున్నావు. నువ్వేం చేస్తున్నావు? నీ దేవుడికి చేస్తున్నావు. అన్ని జనులు ఆరాధించే తీరును నువ్వేం చేయకూడదు, నువ్వు ఆరాధించకూడదు. అదే 12వ అధ్యాయంలో 30-31 వచనాలు కూడా చదువుతాం. ద్వితీయోపదేశకాండ 12:30-31. వారి దేవతలను ఆశ్రయింపగోరి ఈ జనములు తమ దేవతలను కొలిచినట్లు నేను నువ్వు చేసేదను అని అనుకోనకుండా జాగ్రత్తగా. వారు వారి దేవతలను ఆశ్రయింపగోరి తమ దేవతలను కొలిచినట్లు నేను నా దేవుని కొలుస్తాను ఆ స్టైల్లో అని నువ్వు అనుకోకుండా జాగ్రత్త పడు అంటాడు. అర్థమవుతుందా? 37 చదవండి. తమ దేవతలకు వారు చేసినట్లు నీవు నీ దేవుడైన యెహోవాను గూర్చి చేయవలదు. వారు వారి దేవుళ్ళకు చేసినట్లు నీవు నీ దేవుడిని యెహోవాకు చేయకూడదు. వారు వాళ్ళ దేవుళ్ళకు తీర్మారు కొడతారు, నీవు నీ దేవుళ్ళకు నో. అది నీ స్థితి కాదు. దేవుడు స్పష్టముగా మాట్లాడుతున్నాడు. ఓ క్రిస్టియన్, యు బీ సపరేటెడ్. నీవు వేరయ్యుండు, వేరుగా నుండు అని ప్రభు మాట్లాడుతున్నాడు. అన్యజనుల ఆరాధన తీరు నుండి నువ్వు వేరైపోవాలి. ఇది 3వది. 4వది, అన్యజనులతో వివాహాల నుండి దూరమైపోవాలి. చెప్పండి. అన్యజనులతో వివాహాల నుండి దూరమైపోవాలి, వేరుగా ఉండాలి. బైబిల్ గ్రంథంలో నుండి
ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయము 3-4 వచనాలు. ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము 3-4 వచనాలు. వారితో అంటే ఎవరితో? అన్యులతో, ప్రస్తుత కాలంలో లోకస్తులతో అని అర్థం. ఆ దినాల్లో అన్యులతో అని అర్థం వస్తుంది. ఈ దినాల్లో ఎవరితో? లోకస్తులతో. ఎవడు అన్యుడు? అన్యుడెవడు? యూదుడు కానివాడు అన్యుడు. యూదుడు కానివాడు అన్యుడు. మనమేమనుకుంటాం? ఎవడన్నా రెడ్డి కులంలో నుంచి రక్షించబడితే అన్యుల్లోని రక్షించబడ్డాడు, నువ్వు అన్యుడివే. అన్యుడెవడు? వాక్య ప్రకారం యూదుడు కానివాడు అన్యుడు. యూదేతరుడు అన్యుడు అని బైబిల్లో చెప్పుకుంటూ వచ్చారు. నీవు అన్యుడివే ఆ ప్రకారంగా. అయితే ఈ రోజున అంటే ఆ రోజులో బైబిల్లో యూదులకు రాస్తూ ప్రభు ప్రపంచాన్ని ఉద్బోధించాడు కనుక అన్యులైన పదం వాడు. ఇప్పుడు ప్రస్తుతానికి అన్యులు అనే కంటే లోకస్తులు అంటాం మంచిది. సరే, ఏదేమైనా నీవు వారితో, అన్యులతో, లోకస్తులతో వియ్యమందకూడదు. ఏమందకూడదంట? వాని కుమారునికి నీ కుమార్తెని ఇవ్వకూడదు, నీ కుమారునికి వాని కుమార్తెను పుచ్చుకొనకూడదు. వాని కుమారునికి నీ కుమార్తెని ఇవ్వద్దు, నీ కుమారునికి వాని కుమార్తెను పుచ్చుకోవద్దు. ఏమన్నా విన్నారా? క్రైస్తవుడు క్రైస్తవులనే పెళ్లి చేసుకోవాలి. తల్లిదండ్రులారా, మీ అబ్బాయి అమ్మాయి ఒక ప్రేమించిందని దేవుడు చూపించాడని ముందుకు రావద్దు. అది పాపము. దేవుడు మాట మార్చడు. నాకు తెలిసిన ఒక ఆమె సేవకురాలు, మనవరాలికి అన్య సంబంధం వచ్చింది. హిందువులు, అమెరికాలో ఉంటాడు. దాన్ని కవర్ చేయడం కోసం తెల్లారి లేచి దేవుడు చూపించాడు, ఇది దేవుడి చిత్తమంట అంది. నేను అనుకున్నాను అబద్ధం ఆడేసింది. ఆయన చెప్పిన మాటకు దేవుడి విరుద్ధంగా మాట్లాడతాడా? లేదు. క్రైస్తవుడా? దేవుడు చెప్పాడు. అది ఎందుకో కూడా చెప్పాడు. అదేంటండి అంటే దానికి సమాధానం కూడా చెప్పాడు ప్రభు దాని కింద వచనంలో. సరే, మొట్టమొదటిగా ఏంటంటే నీవు లోకస్తులతో వియ్యమందకూడదు. వాని కుమారునికి నీ కుమార్తెని ఇవ్వద్దు, నీ కుమార్తెలకు వారి కుమార్తెను తెచ్చుకోవద్దు. నో, ఇది తగదు, ఇది తగదు. ఎందుకలా చెప్పాడు? 4వ వచనం, నన్ను అనుసరింపకుండా ఇతర దేవతలను పూజించున్నట్లు నీ కుమారుని వారు మళ్ళిస్తారు. ఒక్క నిమిషం ఆగండి. ప్రేమించాడనో, కోళ్ళకు ₹1,00,000 ఉద్యోగమనో వాళ్ళని తెచ్చుకుంటే దేవుడు అంటున్నాడు, వారు నీ కుమారుని తమ దేవతలను ఆరాధించినట్లు మళ్ళిస్తారు. తర్వాత అందును బట్టి యెహోవా కోపాగ్ని నీ మీద రగులుకొని ఆయన నిన్ను త్వరగా నశింపచేయును. భూలోకములో జ్ఞానవంతుడు సొలొమోను. భూలోకములో జ్ఞానవంతుడు సొలొమోనునే భార్యలు తమ దేవతల వైపు తిప్పేశారంట. రోజుంటూ పోరైపోతూ ఉండే. ముందేమంటాడు? నిన్నేమన్నా లోపలికి వచ్చి దండం పెట్టుకోమన్నానా? నాతో పాటు వచ్చి బయట నుంచో నేను దండం పెట్టుకుని వస్తా అంటాడు. సరే, వెళ్తావు. వెళ్ళినాక బయట ఎండలో నుంచోపోతే నీడందుకు అందరూ కూర్చుంటున్నారుగా, కూర్చోటోకేగా నేను దండం పెట్టుకోమన్నా అంటాడు. 3వ రోజు ప్రసాదం తినమంటాడు. ఏమండి?
లడ్డూనేగా, ప్రార్థన చేసుకుంటే తినొచ్చుగా, లడ్డూ తినమంటాడు. ఇక మొదలే, ఇకేం చెప్పండి, నీ చేత పూలుగా ఇచ్చి, నీ చేత కుంకుమ పుసుగు కనిపించి, ఇవన్నీ మామూలైపోతాయి. ఈ ప్రమాదం ఉంది కనుక ప్రభు అన్నాడు, వారితో వియ్యం అందకూడదు, నీ కుమార్తెను వారి కుమారునికి ఇవ్వద్దు, వారి కుమారులకు నీ కుమార్తెని ఇవ్వద్దు, నీ కుమారుకు వారి కుమార్తెలు తెచ్చుకోవద్దు. ఎందుకంటే వారు తమ దేవతలు అనుసరించినట్లుగా వారు నీ కుమారుని లాగేస్తారు. నీకెందుకు ఆ ప్రమాదం? వద్దు వద్దు అన్నాడు దేవుడు. పెళ్ళైనాక మార్చుకుంటాం అని అనొద్దు అంటున్నాడు దేవుడు మిమ్మల్ని. పెళ్ళైనాక మార్చుకుంటాం అని అనొద్దు అంటున్నాడు దేవుడు. పెళ్ళాక మారిపోతానన్నాడండి దేవుడు. స్పష్టంగా చెప్తున్నాడు, వేరే ఉండాలి. ఏం చేయాలి చెప్పండి తల్లిదండ్రులారా, వింటున్నారా? మీకే అన్యజనుల వివాహాలకు వేరే ఉండాలి, వేరే ఉండాలి. అన్యులతో సహవాసము నుండి వేరేయుండు, అన్యుల ఆచారముల నుండి వేరేయుండు, అన్యుల ఆరాధన శైలి నుండి వేరేయుండు, అన్యుల వివాహముల నుండి వేరేయుండు. లోకస్తుల అను ఒక మంచిగా ఉండదు పదం. లోకస్తుల సహవాసము నుండి, లోకస్తుల ఆచారముల నుండి, లోకస్తుల ఆరాధన తీరు నుండి, లోకస్తులతో వివాహముల నుండి నీ వేరుగా ఉండాలి. ఇది 4వది. 5వది, హౌ టు బి సెపరేటెడ్, ఎలా వేరుగా ఉండాలంటే 5వ సూత్రము ఏంటిదంటే, నీలో ఉన్న లోకమును వేరుపరచు. ఏం చేయాలి చెప్పండి? సపరేట్ ద వరల్డ్ ఫ్రమ్ యూ. సపరేట్ ద వరల్డ్, నీలో ఉన్న లోకమును ప్రక్కన పెట్టు. ఇది చివరి సూత్రం. లోకస్తుల ఆచారాలు, లోకస్తుల వివాహాలు ప్రక్కన పెట్టు. నీలో ఉన్న లోకమును కూడా ప్రక్కన పెట్టాలి నువ్వు వేరుగా ఉండాలంటే. నీలో ఉన్న ఎజ్రా గ్రంథము 10వ అధ్యాయం 11వ వచనం. ఎజ్రా గ్రంథం 10వ అధ్యాయం 11వ వచనం. పేజ్ నెంబర్ 400. కాబట్టి మీ పితరుల యొక్క దేవుడైన యెహోవా ఎదుట మీ పాపమును ఒప్పుకొని, అంటే అర్థమేంటిది? హృదయములో దాగి ఉన్న మీ పాపమును ఒప్పుకోనండి, ఆయన చిత్తానుసారముగా నడుచుకొనుటకు సిద్ధపడి దేశపు జనులను, అన్య స్త్రీలను విసర్జించి మిమ్మును మీరు ప్రత్యేకపరచుకొని ఉండండి. ఒప్పుకోనండి అంటే అర్థమేంటిది? హృదయంలో ఉన్న పాపం ఎలా బయటపడుతుంది? కడిగి వేయబడుతుంది, తుడిచివేయబడుతుంది ఒప్పుకొనుట ద్వారా కదా. అంటే దీని అర్థం ఏంటిది? హృదయములో ఉన్న లోకమును ప్రక్కన పెట్టు. హృదయంలో ఉన్న లోకమును, నీ హృదయంలో లోకం ఉంది, పాపం ఉంది. నువ్వు వేరుగా ఉండాలంటే బయటవన్నీ వేరు పెట్టావు, ఇప్పుడు లోపలికి రావాలి. అంతర్గతంలో కూడా లోకం ఉంది, ఆ లోకాన్ని కూడా ప్రక్కన పెట్టాలి. మీ పాపమును దేవుని ఎదుట ఒప్పుకొని మీరు ప్రత్యేకంగా వేరుగా ఉండండి అంటాడు దేవుడు. లివ్ సపరేట్లీ, నువ్వు ప్రత్యేకంగా జీవించు. బై కన్ఫెసింగ్ యువర్ సిన్ బిఫోర్ ద లార్డ్. దేవుని ఎదుట నీ పాపమును ఒప్పుకొనుట ద్వారా హృదయంలో ఉన్న దానిని బయటకు లాగి ప్రక్కన పడేయటం ద్వారా నువ్వు వేరుగా ఉండాలి. యెహెజ్కేలు గ్రంథం 14వ అధ్యాయం 3 వచనాలు, 3, 4, 5, 6 వచనాలు. యెహెజ్కేలు గ్రంథం 14వ అధ్యాయం. నరపుత్రుడా,
ఈ మనుష్యులు తమ హృదయములలో విగ్రహములనే నిలుపుకొని దోషము పుట్టించు అభ్యంతరమును తమ ఎదుటనే పెట్టుకొని ఉన్నారు. ఏం చేశారంట? హృదయములో విగ్రహాలు పెట్టుకున్నారంట. రైట్, 4వ వచనం. కావున నీవు వారికి సంగతి తెలియచేసి ఇలాగూ చెప్పుము. సెలవిచ్చున్నదేమనగా, తమ విస్తారమైన విగ్రహములను బట్టి తమ మనస్సున్న విగ్రహములను నిలుపుకొని తమకు దోషము కలుగ చేసుకొని తమ ఎదుట అభ్యంతరములను పెట్టుకొని రైట్, 6వ వచనం చదవండి. సరే, 5 కూడా చదువుదాం. తమ విగ్రహముల మూలముగా నాకు వేరైపోయారు. నేను వారి హృదయమును లోబరుచున్నట్లు యెహోవానగు నేనే వారికి ప్రత్యుత్తరం ఇచ్చుచున్నాను. 6వ వచనం. కాబట్టి ఇశ్రాయేలీయులకు నీవు ఈ మాట చెప్పుము. ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ విగ్రహములను విడిచిపెట్టి మీరు చేయు విహేయ కృత్యములన్నిటినీ మాని మనస్సు ఏమన్నాడు దేవుడు? మీ మనస్సులలో ఉన్న విగ్రహము అనే పాపాన్ని బట్టి మీరు నాకు వేరైపోతున్నారు. కాదయ్యా, మనస్సులో విగ్రహములు పెట్టుకుని నాకు వేరవటం కాదు, లోకమును మీ హృదయాల్లోంచి ప్రక్కన పెట్టండి. నీ హృదయంలో పాపం ఉందా? నువ్వు దేవునికి వేరైపోతున్నావు. దేవుడేమో లోకమునకు వేరుగా జీవించమంటున్నాడు. ఎలాగ లోకమునికి వేరుగా జీవించాలంటే, నీ హృదయములో ఉన్నటువంటి పాపమును ప్రక్కన పెట్టు. దేవుడు తన కొరకు వేరుగా జీవించమన్నాడు. నువ్వేమో పాపమును పెట్టుకు దేవునికి ప్రక్క వెళ్ళిపోతున్నావు. దేవుని నుండి వేరవటం కాదు, దేవుని కొరకు వేరవటం. మనస్సున్న విగ్రహం ఉంటే దేవుని నుండి వేరవుతావు. మనస్సున్న పాపమును ప్రక్కన పెడితే దేవుని కొరకు వేరుగా ఉంటావు. ఇది భేదం. మళ్ళీ చెప్తున్నాను, ఈ 14వ అధ్యాయం యెహెజ్కేలు గ్రంథం 3, 4, 5, 6 వచనాల యొక్క సారాంశం ఏంటంటే, ఇంటికెళ్ళి వివరంగా చదువుకొని అర్థమయ్యేటట్లుగా. ఏంటయ్యా సారాంశం అంటే, హృదయమున పాపమును విగ్రహములను నిలుపుకుంటే దేవుని నుండి వేరవుతావు. అది దేవుని చిత్తం కాదు. హృదయంలో ఉన్న పాపమును ప్రక్కన పెడితే దేవుని కొరకు వేరవుతావు. దేవుని కొరకు వేరుగా ఉండాలి, అది దేవుని చిత్తము. కొన్నిసార్లు హృదయంలో పాపమును బట్టి దేవుని నుండి వేరైపోతున్నాం. ఇది దేవుని చిత్తం కాదు. రోజున ప్రభు నీతో మాట్లాడాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సంగతిని మనసును నిలుపుకోనండి. గత వారం మీతో చదివించాను 2 కొరింథీయులు 6వ అధ్యాయంలో, మీరు వారి నుండి బయలు వెడలి ప్రత్యేకముగా ఉండండి అంటాడు. వారి నుండి బయటకు వచ్చి ప్రత్యేకంగా ఉండండి, ప్రత్యేకపరచుకొనండి, ప్రత్యేకంగా బ్రతకండి. కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు మీరిక మీదట నడుచుకునవలదని మీకు సాక్ష్యం ఇచ్చుచున్నాను అంటాడు పౌలు. అన్యజనుల తీరు మనలో కనిపించకూడదు. మరి ఎలా ఉండాలి? ప్రత్యేకపరచబడి వారి నుండి బయటికి వచ్చి వేరుగా బ్రతకాలి, ప్రత్యేకంగా బ్రతకాలి, వారిలో నుండి బయటికి వచ్చి బ్రతకాలి. ఇది ఎలా సాధ్యపడుతుంది? 5 ప్రాముఖ్యమైన విషయాలు బైబిల్లో చూసాం. మొట్టమొదటిది, అన్యజనుల సహవాసము నుండి వేరైపో, అన్యజనుల ఆచారముల నుండి వేరైపో, అన్యజనులతో వివాహముల నుండి వేరైపో, అన్యజనుల ఆరాధన తీరు శైలి నుండి వేరైపో, లోకములో పాపమును వేరుపరచు. అలాగున నీవు ప్రత్యేకమైన వాడిగా, ప్రత్యేకమైన దానిగా ఉండగలుగుతావు. ఎంతకాలం లోకంతో కలిసిపోయి వారి వలె కనబడాలని ప్రాకులాడుతూ, వారి వలె కనబడాలని పరుగులెత్తుతూ ఉంటావు. వేరుగా జీవించవలసిన బాధ్యత నీకున్నది. నువ్వు ప్రత్యేకంగా కనపడాలి. గాయములైనా నువ్వు ప్రత్యేకంగా కనపడాలి.
హృదయం నుండా వేదనున్న ఆ వేదనతో నువ్వు ప్రత్యేకంగా కనపడాలి. నీ జీవన శైలి, నీ తీరు దేవుని కొరకైనదిగా, అది ప్రత్యేకమైనదిగా ఉండాలని ప్రభు ఆశపడుతున్నాడు. ఇది క్రైస్తవ జీవితం. ప్రియబిడ్డ, లోకమునకు భయపడొద్దు. మళ్ళీ చెప్తాను, ఎప్పుడు లోకము ఎదుట భయపడొద్దు. లోకము నిన్ను హింసించవచ్చు, అవసరమైనప్పుడు చంపవచ్చును కూడా, కానీ దిగులు లేదు, ప్రభు చెంతకు వెళ్తావు. నీ జీవన శైలికి తగిన కిరీటము, జీతము కూడా ఉంది. ప్రభు కొరకు బ్రతుకుదాం. కష్టమైన నష్టమైన జయించి ప్రభు కొరకుందాం. జయించు వానిని ఆయనతో కూడా ఆయన సింహాసనం ముందు కూర్చుండబెడతాడు. లోకమును జయిద్దాం, లోక ఆచారములను జయిద్దాం, జయించి ప్రభు యొక్క సింహాసనం ముందు కూర్చుందాం. అట్టి కృప ప్రభు మనకు దయచేయనుగాక. ఆమెన్.